అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ 8వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి ప్రథమ, నక్షత్రం పూర్వభద్ర, కరణం బాలవ, పక్షం కృష్ణపక్షం, యోగం ధృతి, రోజు సోమవారం, జన్మరాశి కుంభరాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:53 నుండి 12:43 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:33 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:04 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:36 నుండి 9:10 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:44 నుండి 12:18 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు, అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. సెప్టెంబర్ నెల 8వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము ఉంటాయి. మేషరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి సోమవారం నాడు మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి, అంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్సాహత కలిగించేవి చదవడంలో లీనమవ్వండి. ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడైతే ఏవైనా కొనండి. సామాజిక కార్యక్రమాలు వినోదమే, కానీ మీరు మీ రహస్యాలు ఇతరులతో పంచుకోవడం మానాలి. ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురుకావచ్చును. సంతోషం నిండిన ఒక మంచి రోజు. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. ఒక స్నేహితుని విలువైన సపోర్టు మీకు వృత్తిపరమైన విషయాల్లో సహాయమవుతుంది. ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీల ఆకాశం క్రింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసొస్తుంది. ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసిక ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయ విషయంలో లోటుపాట్లు ఉంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులు ఈరోజు మీకు కలుగుతాయి. ఈరోజు జ్వరము లేదా తలనొప్పి వంటివి వచ్చి ఉద్యోగం కోరుకునేవారు పరీక్ష లేదా ఉద్యోగం ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తాయి. సీనియర్ అధికారికి అపార్థం చేసుకోవడం వల్ల సాంకేతిక రంగంలో ఉన్నవారు ఈరోజు నాశనమవుతుంది. షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. మీరు ఈరోజు ఆరోగ్యవంతమైన రోజునైతే ఆనందిస్తారు మరియు మీ పరిధిలో ఉంటారు. ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. చిరకాలంగా ఉసులవని బాకీలు ఉసులు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. ఒకవైపు ఆకర్షణం ఈరోజు వినాశకారిగా రుజువవుతుంది. కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. మీరు ఈ రోజు తొందరగా ఆఫీస్కు వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. ఇంటికి చేరుకుని కుటుంబంతో కలిసి సినిమా చూడటము లేదా పార్కుకు వెళ్ళటం చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. ఈ రోజు మీ గృహమున సంతానం వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కూడా కలుగుతుంది. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలైతే ఈరోజు అమలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి ఈరోజు మీరు బయటపడతారు. మీరు ఈరోజు పనిలో కొత్త వారిని కలవవచ్చు మరియు మీ ప్రేమ జీవితం వికసిస్తుంది. కుటుంబంలోని వృద్ధులు ఈరోజు బంధువులను చూడాలని అనుకోవచ్చు. చిన్నపాటి సందర్శనల కొరకు వారిని బయటకు తీసుకువెళ్లడం వల్ల వారికి నిజంగా ఆనందం కలుగుతుంది. తమకు మంచి కెరీర్ లేదా అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు ఈరోజు వేచి చూస్తారు. వారికి త్వరలో మంచి బ్రేక్ అయితే వస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఈరోజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. ఉన్నత చదువులకు సంబంధించి వారు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడానికి సాయం చేస్తారు.
పని మధ్యలో కొంతసేపు ఈరోజు మీరు విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈరోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలనైతే తెచ్చిపెడతాయి. స్నేహితులు, బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆఫీస్‌లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది. మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు, జాగ్రత్త. ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన రుణ ప్రయత్నాలైతే ఈరోజు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కొన్ని కలుగుతాయి. వ్యాపారాల్లో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. ఉద్యోగస్తులకు సహా ఉద్యోగులతో మాట పట్టింపులైతే కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నవారికి భవిష్యత్తు గురించి గందరగోళం కలుగుతుంది. వారు తమ గురించి ఖచ్చితంగా తెలియకపోవడంతో వారి వివాహాన్ని కూడా నిలిపివేయచ్చు. ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇది సన్నిహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేయమని వారిని బలవంతం చేస్తుంది. ఈరోజు పిల్లలు ఇంటి విషయాల్లో చాలా సహాయపడతారు. రోజు చివరిలో ప్లాన్ చేసే ఏవైనా వేడుక సరదాగా సాగుతుంది. మీరు ఈరోజు మీ ప్రియమైన వారితో సెలవును ఆనందించవచ్చు. ఈరోజు టీచర్లకు మరియు వారి పనికి ఒక అనుకూలమైన రోజుగా ఉంటుంది. ఈరోజు మీరు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి సాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ని అయితే ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీ జీవితంలో కల్లా అందమైన రోజుగా మలుచుకోండి. ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు. ఈరోజు మీరు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి మీకు కీలకమైన సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారపరంగా అనుకూలత కూడా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలని అయితే అందుకుంటారు. ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఒంటరిగా ఉన్నవారు తమ స్నేహితులతో కలిసి పార్టీలకి లేదా ఫంక్షన్లకి వెళ్ళండి. పిల్లలు ఈరోజు చిన్నపాటి దెబ్బలు తగిలించుకోవచ్చు. ఇది కేవలం తెగడము లేదా గీసుకుపోవడం లాంటివి అవ్వచ్చు. అయితే ఇది కుటుంబం మొత్తానికి ఆందోళన కలిగిస్తుంది. మీరు మీ ప్రయాణాల ద్వారా సరికొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. మీరు ప్రయాణించేటప్పుడు వ్యక్తులు మరియు ప్రదేశాల గురించి కొత్త విషయాలు నేర్చుకుంటారు. షేర్ మార్కెట్లో ఈరోజు పెట్టుబడి పెట్టిన వారు చాలా అదృష్టవంతులు. ఈరోజు వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. మేషరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు మిశ్రమంగా ఉన్నాయండి. వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి. మేషరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి పాలు మరియు పెరుగుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.